అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందు తీయగా పుల్లగా కాస్త కారంగా కాస్త ఉప్పుగా ఎంతో రుచిగా ఉండే స్వీట్ మ్యాంగో చట్నీ. అది అసలు చపాతీల్లో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. పెరుగన్నంలో అయితే ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. దీనికోసం ఏం లేదండి, సింపుల్గా పచ్చి మామిడికాయలు లేదంటే మనము తోతాపురి అంటాం కదా, అవి అయినా సరే తీసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత పైనున్న ఆ తోలంతా తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి, అంతే. ఆ తర్వాత మనం ఎండు కొబ్బరి తీస్తాం కదా, దాంతో వీటిని కూర తీసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. అసలు తిన్న తర్వాత కూడా మనకు ఆ టేస్ట్ చాలాసేపు ఉంటుంది అనమాట నోట్లో. అట్లా ఇలా కూర తీసుకున్న తర్వాత మనం ఇది ఆ కూర ఎంత అయింది, ఆ మామిడి కూర అనేది మనం కొలుచుకోవాలి. ఫస్ట్ ఒక కప్పుతో తీసుకున్నాను నేను, అట్లానే ఇది 2 కప్పులు అయింది. ఒక మందపాటి పాత్రలో వేసుకోవాలన్నమాట. దీనిలోకి కొద్దిగా పసుపు, అట్లానే 1 స్పూను ఉప్పు కూడా వేసి, మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, అట్లానే 2 కప్పులు చక్కెర కూడా వేయాలి. ఒకవేళ మామిడికాయలు కాస్త తీయగా అనిపిస్తే చక్కెర కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనమాట. ఇవి బాగా పుల్లగా ఉన్నాయి, అందుకని నేను 2 కప్పులు వేసాను. సో ఇలా బాగా కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. కొద్దిసేపటికి ఆ చక్కెర అంతా కరిగిపోయి ఆ మామిడికాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేసి ఇదిగో ఈ విధంగా పాకంలాగా తయారవుతుంది. అట్లా ఈ పాకం లో ఫ్లేమ్లో అలా కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అది ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఆ మామిడికాయ గుజ్జు. ఆ తర్వాత మనం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది మనకి తీగ పాకం వచ్చేదాకా ఉడికించాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారము, అట్లనే 1 స్పూను వేపిన జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాల సేపు అట్లా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే, చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది, తింటుంటే కూడా ఎంత బాగుంటుంది, నోటికి మంచి రుచి వస్తుంది అనమాట. అసలు ఎప్పటికైనా నోరు బాగాలేదు, చేదుగా ఉంది, అది ఇది అన్నవాళ్ళు ఇది తింటే అసలు చాలా రిలీఫ్ అనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.